తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రారంభమైంది. అయితే ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు అధికారులు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా సిబ్బంది వాళ్ళను ఎగ్జామ్ సెంటర్లోకి పంపలేదు. నిరాశతో వెనుదిరిగి వెళ్లారు కొందరు అభ్యర్థులు. అయితే తమను లోపలికి అనుమతించాలని కొన్ని చోట్ల సిబ్బందిని ప్రాధేయపడ్డారు అభ్యర్థులు. అయినా అనుమతించకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష ప్రారంభమైంది. అయితే ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల్ని అనుమతించలేదు అధికారులు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన సిబ్బంది వాళ్ళను ఎగ్జామ్ సెంటర్లోకి పంపలేదు. నిరాశతో వెనుదిరిగి వెళ్లారు కొందరు అభ్యర్థులు. అయితే తమను లోపలికి అనుమతించాలని కొన్ని చోట్ల సిబ్బందిని ప్రాధేయపడ్డారు అభ్యర్థులు. అయినా కూడా అనుమతించకపోవడంతో వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు. అట్లా చేస్తే మళ్ళీ అన్ని చోట్ల 5 నిమిషాల బదులు 6 నిమిషాలు 7 నిమిషాలు అట్లా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎంటైర్ స్టేట్లో చాలా ఉంటాయి, ఏం చేయలేదు. అందుకే మేము పొద్దున్న నిన్న కూడా చెప్పాను, అర్ధగంట ముందే గేట్ క్లోజ్ చేస్తాం అని చెప్తున్నాము. అది మీరు ఇది లైఫ్లో ఒకసారి రాసేది, ఏం చేయలేదు. అందుకే ముందు వచ్చి ఉండాలి. కుదరదమ్మా, ఇప్పుడు రూల్స్ అట్లా పాటించాలి. గ్రూప్ 2 పరీక్షా సెంటర్ ని విజిట్ చేశారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లారైనా ఆలస్యంగా వచ్చిన 2 విద్యార్థులను సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో టీజీపీఎస్సీ చైర్మన్ ను బ్రతిమలాడారు అభ్యర్థులు. రూల్స్ ను అతిక్రమించలేమని వాళ్లతో చెప్పారాయన. అయితే 4 సార్లు వాయిదా పడిన తర్వాత ఈసారి పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు బుర్రా వెంకటేశం. గ్రూప్ 3 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ 2 కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. చాలా పని మీ ప్రాబ్లం. అట్లా చేస్తే మళ్ళీ అన్ని చోట్ల 5 నిమిషాల బదులు 6 నిమిషాలు 7 నిమిషాలు అట్లా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎంటైర్ స్టేట్లో చాలా ఉంటాయి, ఏం చేయలేదు. అందుకే మేము పొద్దున్న నిన్న కూడా చెప్పాను, అర్ధగంట ముందే గేట్ క్లోజ్ చేస్తాం అని చెప్తున్నాము. అది మీరు ఇది లైఫ్లో ఒకసారి రాసేది, ఏం చేయలేదు. అందుకే ముందు వచ్చి ఉండాలి. కుదరదమ్మా, ఇప్పుడు రూల్స్ అట్లా పాటించాలి.